బహుజన న్యూస్ కి స్వాగతం. కొడకండ్ల మండలంని రామేశ్వరం, రామవరం, పాకాల, కొడకండ్ల గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఐకేపీ సెంటర్లలో రైతులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని, రైతులను ఎవరైనా మోసం చేయాలని చూసినా ఊరుకునేది లేదు అని, రైతులెవరూ దళారుల చేతుల్లో మోసపోకుండా ప్రభుత్వం నిర్వహించే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకోవాలని, ప్రభుత్వం ఇస్తున్న మద్దతు ధర పొందాలని, రైతాంగానికి మేలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని, ఉన్నత వర్గాల వారు తిన్నట్లే పేదలకు కూడా సన్నబియ్యం ఇవ్వాలనే సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని ప్రవేశపెట్టిందని, అలాగే నిరుద్యోగ యువతకు యువ వికాస పథకాన్ని ప్రవేశపెట్టిందని, అర్హులైన యువకుల అవకాశాన్ని వినియోగించుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటి అమలు చేస్తుందని, పార్టీలకు అతీతంగా అర్హులైన వారికి సంక్షేమ పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం అందజేస్తుందని తెలిపారు. అదే విధంగా ఇల్లు కూడా అందరికి ఒకటేసారి రావు, ఇంకా ఇవి వస్తూనే ఉంటాయి, ఇక్కడితో ఆగిపోవు ఇల్లు అనేవి. ఇది అయినాక మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వస్తాయి మన నియోజకవర్గానికి ఇల్లు. ఇప్పుడు ఎవరైనా మిస్ అయినా అప్పుడు కవర్ అయిపోతారు. కాబట్టి ఇది ఒక నిరంతర ప్రక్రియ ఇల్లది. ఇదే కాదు, ఏదైనా కానీ మన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఆర్థికంగా రాష్ట్రంలో ఎంత చిక్కిపోయి ఉన్నా కానీ అన్ని కూడా ఇదే విధంగా చేసుకుంటూ వస్తున్నాం. రాబోయే రోజులలో కూడా అంతే చేస్తాం. అట్లనే మన పాకాల విషయానికి వస్తే 40 లక్షలు, దాదాపు 40 లక్షల పైనే సీసీ రోడ్ ఇంకా మెటల్ రోడ్ ఆల్రెడీ శాంక్షన్ అయినాయి, స్టార్ట్ కూడా అయినాయి అన్న స్టార్ట్ అయినాయి.